ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారో ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయి సచ్చరిత్రలో కొన్ని క్వశ్చన్స్ అయితే అడగబోతున్నానండి. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొదటి ప్రశ్న, హేమండ్ పంత్ శ్రీ సాయి ఏ విధంగా ప్రారంభించారు? అక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదండి. అందులో బి ఆప్షన్ అన్నమాట, గురుదేవత దత్త అన్నమాట ఆన్సరు. అలాగే రెండవ క్వశ్చన్, గోధుమలు విసిరిన లీల ఏ సంవత్సరం జరిగింది? 1905, 1915, 1910, 1908. ఇందులో మీకు ఏదైనా ఏ ఆన్సర్ అయితే తెలుసో ఆ ఆన్సర్ని కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. 1910 సంవత్సరంలో బాబాగారు అయితే గోధుమల్ని విసిరారు. అలాగే ఇప్పుడు మూడవ ప్రశ్న అయితే చూద్దాం రండి. సాయిబాబా గోధుమలు విసిరిన స్థలం ఏది? చావడి, మసీదు, లేండీబాగ్, అలాగే గురుస్థాన్. ఇందులో ఏదైతే మీరు అనుకుంటున్నారో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్స్ చదువుతున్నంతసేపు కూడా బాబాగారు అక్కడ కూర్చుని విసురుతున్నట్టు ఇవన్నీ మనకి వస్తూ ఉన్నాయి కదండి. అలాగే బాబాగారిని కూడా మనం ఎక్కువగా తలుచుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఈ ప్రశ్నలో ఆన్సర్ మసీద్ అండి. మీకు కూడా అలా అనిపిస్తుంది అని అంటే ఓం సాయిరామ్ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే గోధుమలు విసరడం చూసి ఎవరు అసలు ఆశ్చర్యపడ్డారు అంటే ఏ గ్రామస్తులు, బి బాబా భక్తులు అందరూ, సి స్త్రీలు, డి హేమండ్ పంత్. ఇందులో మీరైతే ఎవరనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ఈయన ఆన్సర్ వచ్చి హేమండ్ పంత్. ఇలా అడగటం వల్ల ప్రతి ఒక్కరికి కూడాను సాయి సచ్చరిత్రని మనం గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి ఇలా ప్రతిరోజు అడుగుదామని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అని అంటే మీరు ఖచ్చితంగా 5K ఇది లైక్స్ ఇస్తే కనుక ప్రతిరోజు మనం సాయి సచ్చరిత్రలో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రతిరోజు అది ఉన్న మ్యాటర్ అంతా కూడా క్వశ్చన్స్ రూపంలో కొంచెం ప్రతిరోజు మనం ఇలాగా గుర్తు చేసుకుంటూ ఉందామండి. ప్రతి ఒక్కరికి కూడా బాబా గారిని ప్రతిరోజు ధ్యానిస్తున్నాము అన్న ఆలోచన, అలా ధ్యానించటం వల్ల మనకి ఎన్నో బాధలు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నాకు ఈ క్వశ్చన్ చదువుతున్నప్పుడు చాలా ఆనందంగా, అసలు బాబా గారు చేస్తున్నవన్నీ కూడా మన కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉన్నాయి. మీకు కూడా అలా అనిపించినట్లయితే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఓం సాయిరామ్.